సమాన హక్కుల కోసం ఉద్యమించాలని, దానికోసం బోధించు, సమీకరించు, పోరాడు అనేటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు, విశ్వమానవుడు, సమతామూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారి సందేశంతోనే వారు చూపిన బాటలో, గాంధీజీ మార్గంలో శాంతియుత పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. ఆ తదనంతరం ఆయన చూపిన బాటలోనే, ఆ సమతామూర్తి అంబేద్కర్ గారు చూపిన బాటలోనే మన ప్రయాణం కూడా కొనసాగుతూ ఉంది. వారికి గౌరవ సూచకంగా వారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 3 ప్రకారంగానే తెలంగాణ రాజ్యాంగం వచ్చింది కాబట్టి, వారు సూచించిన సమతా సిద్ధాంతమే మనకు ఆచరణ యోగ్యం కాబట్టి, తెలంగాణ అన్ని వర్గాల ప్రజల ముఖంలో చిరునవ్వు రావాలనే బాబాసాహెబ్ గారి స్ఫూర్తిని అందుకున్నాం కాబట్టి, ఇటీవలనే వారి యొక్క జయంతి సందర్భంగా ఆకాశమంత ఎత్తున్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని తెలంగాణ కాదు, భారత జాతి కీర్తినే విశ్వవ్యాప్తం చేసే విధంగా మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. తను రాసిండు రాజ్యాంగం దేశం